నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా గ్రంథము 44:21 వచనము. మనుషులు మనలను మర్చిపోతారు. మనం చేసిన మేలును కూడా మర్చిపోతారు. మనము కూడా మర్చిపోతాం. కానీ దేవుడు ఏ విషయంలో కూడా మర్చిపోడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాలలో మనము ఉన్నవారమే. ఆయన పేరిట చేసిన సహాయము, ఆయన పేరిట చేసిన కార్యములు, ప్రార్థనలు అన్నీ కూడా ఆయన మర్చిపోజాలడు. జ్ఞాపకం ఉంచుకొని దేవుడు తగిన ప్రతిఫలము మనకి అనుగ్రహించే దేవుడు. కనుక మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఈ వాక్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మను మర్చిపోనని వాగ్దానము చేస్తున్నవాడా, నీకు వందనాలు. మా పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి. మా ప్రతి స్థితిగతులను ఎరిగిన దేవుడువు కనుక అద్భుతమైన నీ కృపలో మీరే మాకు సహాయము చేసి మమ్ములను బలపరచండి. మీ ఆదరణ, మీ కరుణ, మీ వాత్సల్యత మా మీద చూపించి మమ్ములను మీరు బలపరచమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.